మిత్రమా, ఒకరి అదృష్టం చూసి నేను కూడా అలా ఉంటే బాగుండేది అనుకుంటాం. వాళ్ళ బాధ ఏంటో మనకేం తెలుసు? లేని వాటి గురించి బాధపడుతూ ప్రస్తుతంలోని ఆనందాన్ని గుర్తించలేము. వాళ్ళ సుఖాలు సంతోషాలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు కష్టాలు కూడా అనుభవించాలని మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం కష్టాలతోనే ముడిపడి ఉంటుంది కాదంటారా? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, మన అని నమ్మిన మనిషి మనల్ని మోసం చేస్తే ఇంకా జీవితంలో ఎవ్వరిని కూడా నమ్మాలి అనిపించదు. నమ్మకం ప్రాణం రెండూ ఒక్కటే, పోతే తిరిగి రావు. ఒక్కరు అలా చేశారని అందరినీ ఒకే తాడు కట్టలేం కదా. అందరూ అలానే అనుకుని అంటే ఉంటారనుకుని కరెక్ట్ మనిషిని ఎదురైనప్పుడు నమ్మలేకపోతాం. అందుకే మిత్రమా, ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దు, మోసపోకు. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము. నీ ఆత్మాభిమానాన్ని ప్రశ్నించి ఏ ఒక్కరిని కూడా నమ్మద్దు మిత్రమా. చిన్న గొడవ జరిగినందుకే మీ పుట్టింటికి వెళ్ళిపో అంటే ఇన్నాళ్ళు చూపించిన ప్రేమ కేవలం అవసరాల కోసమేనా? భర్త కూడా భార్యని బాధ పెట్టే రోజులు ఉండవా? భార్యని వెళ్ళిపోని చెప్పగలిగినంత సులువు కాదు కదా మాట పడుతూ అదే ఇంట్లో ఉండడం. తాలిబంధం కన్నా పేగు బంధం, పిల్లల కోసమే బందీగా ఉండే రోజులే ఎక్కువగా ఉంటాయి. భార్య లేకపోతే బ్రతకలేమా అన్న ప్రశ్న మొదలైతే పంతమే మిగులుతుంది. గోడలేని ఇల్లు ఉండదు, గొడవల్లేని ఆలు మగులు కూడా ఉండరు కాదంటారా? మిత్రమా, చాలామంది కూడా సంపాదన బట్టే విలువిస్తారు. అంత డబ్బు సంపాదించలే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటారు. డబ్బును బట్టే ఇచ్చే విలువతో నీకు విలువ కడుతున్నారంటే, కానీ నిన్నుగా గుర్తించే విలువ అసలైన గౌరవం. బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి, అలాగే డబ్బున్నప్పుడే నీ చుట్టూ తిరిగేవారు నీ కష్టంలో తోడు ఉండరు. అవసరం తీరాక నీ వంక కూడా చూడరు. డబ్బు జబ్బు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది కదా. కొందరి జీవితం ఎందుకో తెలీదు, కొన్నిసార్లు ఎందుకు బ్రతుకుతున్నామో తెలీదు. చెప్పుకునేంత పెద్ద పెద్ద కష్టాలు ఉండవు, బాధపడకుండా ఉండేంత చిన్నవి కాదు. సాధించిందేమీ ఉండదు, ఓడిపోయినవి తలుచుకుంటూ అడుగడుగున మనస్తాపం. చెప్పుకునేంత ఘనకీర్తి ఉండదు. జీవితాన్ని తెలుసుకునేసరికి సగం జీవితం అయిపోతుంది. జస్ట్ అలా సాగిపోతూ ఉంటుంది జీవితం మిత్రమా. ఓ ఇద్దరి మధ్య గొడవ, ఎవరు తగ్గాలి, ఎవరు నెగ్గాలి? తగ్గితే ఎప్పుడు నేనే తగ్గాలా, ఎప్పుడు నువ్వే నెగ్గాలా అన్న రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ఏది ఎంచుకోవాలనేది ఒకరు చెప్తే తెలుసుకునేది కాదు, అనుభవంతో తెలియాల్సిన సమాధానం అది. ఒకటి మాత్రం నిజం మిత్రమా, తప్పు చేశారని ఒకరిని, నచ్చలేదని ఒకరిని, మనల్ని అన్నారని మరొకరిని, విమర్శ చేస్తూ ఇంకొకరిని, ఇలా వదులుకుంటూ పోతే చివరికి కారణాలే మిగులుతాయి. మనకంటూ ఎవ్వరూ ఉండరు. చివరగా ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నవాడు మనుషుల్ని గెలుస్తాడు, జీవితాన్ని గెలుస్తాడు. ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నవాడు అప్పుడు మాత్రమే నెగ్గుతాడు మిత్రమా. ఆచారాలను పాటించడం తప్పు కాదు, కానీ అది ఇంకొకరిని శాసించేలా ఇబ్బంది పెట్టేలా చేస్తే మాత్రం దురాచారమే అది. నీకిష్టమైతే ఆచరించు, అవతల వారికి నచ్చకపోతే వాళ్ళ మీద బలవంతాన రుద్దే ప్రయత్నం చేయకూడదు. ఆచారాలనేవి మనిషి ఉన్నతిని పెంచుతాయి. బలవంతంగా ఆచరించేలా చేయాలని ప్రయత్నించి నీ ఉన్నతిని కోల్పోకు. ఆచారం మంచి కదా, బలవంతం చేస్తే తప్పు లేదు అనుకుంటే అవతల వారిని పట్టుబట్టి చేయించేంత హక్కు కూడా ఎవ్వరికీ లేదు. ప్రతి హౌస్ వైఫ్ కూడా అనుకునే మాట, ఇంతేనా జీవితం? పిల్లలు, భర్త, ఇంటి పనులు
ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉంటారు. నీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని నీకిష్టమైన నచ్చిన విషయంలో టైంపాస్ చెయ్యు. నిన్ను నువ్వు తప్పకుండా కలుసుకుంటా మిత్రమా, కాదంటారా? అమ్మకు కూడా ఒకానొక సమయంలో 2 లేదా 3 పిల్లల్లో ఎవరు నమ్మాలో తెలియదు, అనుమానించలేదు, ప్రశ్నించలేదు. చివరి రోజుల్లో పిల్లలు వాళ్ళని ప్రేమించాలే తప్ప వాడుకోకూడదు. చిన్న చీకటి గదిలో అయినా చోటివ్వు తలదాచుకుని రాజభవనంలాగా అందరికీ చెప్తుంది. తల్లిదండ్రులు లేనప్పుడు నువ్వు తప్పు తెలుసుకొని కుమిలి కుమిలి ఏడ్చినా లాభముండదు. ఉన్నప్పుడే తెలుసుకోవాలి మిత్రమా. అసలు ఒకరి కోసం నువ్వు ఎందుకు మారాలి చెప్పు? నీకు నచ్చినట్టుగా నువ్వుండు. మారితేనే నచ్చుతావంటే వాళ్ళు నిన్ను ఇష్టపడట్లేదని అర్థం. అందరూ ఒకేలా ఉండరు కాబట్టి మనిషికో పేరు. నీ ఐడెంటిటీని ఎవరి ఇష్టానికి కూడా తాకట్టు పెట్టద్దు. పచ్చిగా చెప్పాలంటే బానిసలా మారకు, నీలాగే ఉండు. నచ్చిన వాళ్ళు నీతో ఉంటారు, నీలాగే ఉండు. అద్దంలో చూసుకుంటే నువ్వు అంటే నీకు నువ్వే కనిపించాలి, వేరే వాళ్ళకి నచ్చే తోలుబొమ్మలా కాదని గుర్తుపెట్టుకో మిత్రమా. అమ్మాయిల్ని మనుషుల్లాగా చూడండి ప్లీజ్, ఒక సెక్స్ బొమ్మలా కాకుండా. ఎందుకు ఇలా తయారయ్యారో అర్థం కావట్లేదు, ఎక్కడ లోపముందో తెలియట్లేదు. ఒకప్పుడు అమ్మాయిల్ని జాగ్రత్తగా పెంచాలి అనేవారు, ఇప్పుడు అబ్బాయిల్ని మంచిగా పెంచాలి అనిపిస్తుంది. సగం సగం బట్టలు వేసుకుంటేనే వీళ్ళకి చెప్దామంటే చంటి పిల్లలు కూడా వదలట్లేదు కామ పిశాచులు. ఆడపిల్లలు కేవలం శారీరక సుఖం కోసమే అన్నట్టుగా ఆలోచన మానండి. తల్లి కడుపులోనూ బ్రతకనివ్వట్లేదు. అబ్బాయిలు, మీరే రక్షగా మారేంత వరకు ఈ ఆకృత్యాలు అస్సలు ఆగవని గుర్తుపెట్టుకోండి. భార్యని ఏదో ఒక రకంగా తిడుతూనే ఉంటారు. అదే భార్య తిరిగి ఒక్క మాట అంటే ఒక్క క్షణం కూడా తట్టుకోలేడు భర్త. తిట్టడం తేలికే, దాని బాధ భరించడమే చాలా కష్టం. ఇంట్లోనే ఉంటుంది కదా, ఏమన్నా పర్వాలేదు అనుకుంటే ఎలా? తను మనిషే, తనకి ఒక మనసు ఉంటుందని గ్రహించాలి. ఏమన్నా పడుతుందిలే అనుకుంటే తప్పించుకోలేని బంధమే అవుతుంది, కానీ తప్పించే బంధం అవ్వదని గుర్తుపెట్టుకో మిత్రమా. మిత్రమా, ఒక ఆడదాని కళ్ళకు ఎంత శక్తి ఉంటుందంటే మగాడి కళ్ళలోని ప్రేమో లేదంటే కామమో ఇట్టే పసిగట్టేయగలదు. అలాగే ఏ అబ్బాయి అయినా సరే ఎంత దూరాన చూసినా సరే తన వైపే చూస్తున్నారని కూడా పసిగట్టగలదు. అంత శక్తి ఉంటుంది మిత్రమా, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.